ఆ 13వ అధ్యాయంలో 7వ శ్లోకం అండి భగవద్గీతలో. అమానిత్యం ఆదంభిత్వం అహింస క్షాంతి ఆర్ణవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ నిగ్రహం. వీటిలో సందేశం ఏంటి? దైవీ గుణాలను అభ్యాసం చేయాలి అని చెప్తూ ఉన్నారు. అమానిత్వం అంటే విద్యాధికుడను ధనవంతుడనని గొప్ప వంశీకుడననే అహంకారం ఉండకూడదు. అదంభిత్వం అంటే మనసులో ఒకటి, మాటలో ఒకటి, చేతిలో ఒకటి నటన డాంబికము ఉండకూడదు. అహింస అంటే చేతలో కానీ, మాటలో కానీ, మనసులో కానీ హాని తలపెట్టకూడదు. క్షమాగుణము, క్షాంతి అంటే క్షమాగుణం కలగాలి. అపకారికి కూడా ఉపకారం చేయాలి. ఆర్ణవం అంటే మనసులో దలిచిందే మాటలో చేతలో ఉండాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఆచార్యోపాసన గురుభక్తి, విశ్వాసము, కృతజ్ఞత కలిగి ఉండాలి. శౌచం అంటే మనసును శుద్ధిగా ఉంచుకోవాలి. అబద్ధాలు, ఆరోపణలు, దూషణలు చేయక వాచక దోషాలు ఉండకూడదు. తినకూడనివి తింటూ ఆహార దోషాలు లేకుండా చూసుకోవాలి. స్థైర్యం అంటే ధర్మము, గురువు చెప్పినవి ఆచరించడంలో ఎదురయ్యే సమస్యలకు చలించకుండా ఉండాలి. మరి ఆత్మ నిగ్రహం మనస్సును ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి మాధవుని వైపు మరల్చుకోవాలి. ఈ విధంగా ఇటువంటి గుణాలను దైవీ గుణాలు, వీటిని కలిగి ఉండాలి, అభ్యాసం చేయాలి అని కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు, మనకు సందేశం ఇస్తూ ఉన్నాడు. ఓం జగద్గురవే నమః.